హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ఏవి ఫ్యామిలీ. ఈరోజు కొన్ని ఫ్లవర్స్, కొన్ని టమోటాస్, వంకాయలు ఉన్నాయి. హార్వెస్ట్ చేద్దామండి. అక్కడక్కడ కొన్ని ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి అన్నీ మీకు చూపించుకుంటూ కొన్ని చెప్పుకుంటూ వెళ్తాను. చూడండి, ఈరోజు బుధవారం కదా, ఎరుపు మందారాలతో స్టార్ట్ చేద్దాం వినాయకుడికి. చూడండి, ఎరుపు మందారాలు పెట్టుకుంటాం కదండి. ఇదిగోండి, ఇదిగోండి లైన్గా పెట్టుకుంటాను. చూడండి, ఇలాగ మిర్చి మందారం. చూడండి, మిర్చి మందారాలు కూడా చూడండి అంత ఖుషిగా. సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. ఎండలు ఎలా ఉన్నాయి చూడండి. 9 గంటలకి ఎండ ఎలా వచ్చేసిందో చూడండి. బ్రెడ్ మిర్చి, ఎరుపు మందారాలు చూడండి. ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. ఇవ్వండి ఎరుపు మందారం. చూడండి, ఇంతేనండి. ఈ పువ్వులు ఇలాగనే ఉంటాయి. మిర్చి మందారం మనకు పండు మిర్చి ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఇది, కానీ బాగుంటాయి. పెట్టుకుంటే దండ కట్టుకొని మాల వేసుకుంటే. వేసాను కదా మొక్కలు. చూడండి, పట్టుకోమ్మ ప్లేటు. ఇది అరెస్ట్ చేద్దాం. ఈ చిట్టి మందారాలు ఇవి కూడా చాలా బాగా వస్తున్నాయి. చూడండి, ఈరోజు చాలా వచ్చేవి మొక్కలు. పువ్వులు చూడండి, ఇవి చిన్నవి ఇంకా ఉన్నాయి. అవి ఇంకోటి ఉంది, ఇది కూడా ఎరుపు రంగు ఫ్లవర్స్ వినాయకుడికి చాలా ఇష్టం కదా. ఇక్కడ కూడా రెడ్గా గన్నేరు పువ్వులు ఉన్నాయి. ఒకటి చూద్దాం. అలాగే కొన్ని గన్నేరు పువ్వులు ఉన్నాయి. ఇవి కూడా తెంపుకున్నాం. వినాయకుడికి ఇష్టం కదా. మన చెట్టు పువ్వులు మనం పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇది కూడా చాలా బాగా వస్తుంది. మొక్క కూడా హెల్తీగా పెరుగుతుంది. అక్కడక్కడ కొన్ని తెంపుకుందాం, కొన్ని వదిలేద్దాం. చెట్టుకుంటే కొంచెం అందంగా ఉంటుంది కదా. చూడండి, ఇన్ని వచ్చాయి. చూడండి, అప్పుడు గులాబీ మొక్క ప్రూనింగ్ చేస్తాను కదా ఫ్లవర్స్ తోటి, మళ్ళీ ఒకేసారి బుసీగా వస్తుంది మొగ్గలు. ఇవన్నీ చూడండి, హార్వెస్ట్ చేద్దాం. రోజు కూడా హార్వెస్ట్ చేస్తున్నాం. చూడండి, కాశ్మీర్ రోజు అండి. ఇది ఎరుపు రంగు. చూడండి, ఎరుపు రంగు విన్ని వచ్చాయి. బొగడబంతి పూలు ఉన్నాయి, అవి కూడా కొన్ని హార్వెస్ట్ చేసేద్దాం ఈరోజు. ఇవ్వండి, కొన్ని బొగడబంతి పూలు ఉన్నాయి, ఇవి కూడా హార్వెస్ట్ చేద్దాం. మొన్న కట్ చేశాను కదా, అది దేవుడికి మాల వేశాను. ఇవి కూడా కొన్ని ఉన్నాయి. చూడండి, ఇవి ఎంత పెద్దవి వచ్చాయో, చాలా పెద్దవి వచ్చాయి. ఇది కట్ చేస్తుంటే మళ్ళీ బాగా వస్తుంది. చూడండి, చాలా పెద్దవి వచ్చాయి. ఇవి పెద్దవి, ఎంత పెద్దవిగా వచ్చాయో, చాలా పెద్దవి వచ్చాయి. చూడండి, వచ్చాయి.
ఇక్కడ కొన్ని తెలుపు పూలు ఉన్నాయి. ఇవి సీడ్స్ కూడా కలెక్ట్ చేద్దాం, పువ్వులు కలెక్ట్ చేద్దాం, సీడ్స్ కలెక్ట్ చేద్దాం. కానీ ఇది చెట్టు అయిపోతుంది ఇంకా బ్లూమింగ్, అందుకని ఇది తెంపేసుకుందాం. ఆఫ్ చేద్దాం. సీడ్స్ చూడండి, వాటివి సీడ్స్ ఇవన్నీ కలెక్ట్ చేద్దాం. నెక్స్ట్ ఇయర్కి ఉంటాయి కదా. ఓపెన్ అయిపోయి అయ్యి చూడమ్మా ఎలాగ ఓపెన్ అయ్యాయి. ఇవన్నీ నెక్స్ట్ ఇయర్కి దాచుకుందాం. ఇవన్నీ ఇంకా ఉన్నాయి, ఇవే కాదు ఇంకా ఉన్నాయి, అవి కూడా కలెక్ట్ చేద్దాం. ఇవి జాగ్రత్తగా పెట్టాము సైడ్కి పడిపోకన్నా. చూడండి సీడ్స్ ఇన్ని ఉన్నాయి, ఇంకా ఉన్నాయి, అవి చిన్నవి కొంచెం ఎదిగాక తెంపుకుందాం. వెరైటీ ఆఫ్ రోజెస్ చూడండి, ఇదొక వెరైటీ ఆఫ్ రోజు, చాలా హెల్తీగా వస్తుంది. బేబీ పింక్ ఇది చూడండి, బేబీ పింక్ రోజు చాలా బాగుంది కదా. ఇది కూడా మొగ్గలు ఉన్నాయి చూడండి, ఇదంతా మొగ్గలతో ఉంది మొత్తం రోజంతా, చెట్టు అంతా మొగ్గలతో ఉంది. ఇది చూపించమ్మా. ఇది కూడా చూడండి చాలా బాగా వస్తుంది. ఇది కూడా వైట్ లైట్ పింక్, బేబీ పింక్లో లైట్ కలరు. ఇదొక వెరైటీ ఆఫ్ రోజు చూడండి, ఇది కూడా బాగుంది. అన్ని మొగ్గలతో వస్తుంది చూడండి. ఇదంతా ఒక మొక్కనండి, బాగా వస్తుంది. అది వైట్ కలర్, అది కూడా మధ్య మధ్యలో చూడండి తోటకూర ఎలా వచ్చేసిందో. బర్డ్స్ తోటకూర అమ్మ అది చూడు, అది బ్లూమింగ్ అంతా బాగా వచ్చింది. మొగ్గలు చూపించు, మొగ్గలు పైన బాగా వస్తుంది. అది కూడా రోజుకి 2-3 ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి కంపల్సరీగా దేవుడికి. మన చెట్టుకి పూసిన పువ్వులతో మనం పూజ చేసుకుంటే అదొక చాలా ఆనందంగా ఉంటుంది కదండి. డబ్బులు పెట్టి కొనుక్కుంటాము, కానీ మనం ఇంట్లోని చూస్తుంటే మనం పెట్టుకుంటే మన చేతులతోటి అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. కొన్ని టమాటాస్ ఉన్నాయి చూడండి. చెట్టు ఇంకా అయిపోయింది, ఇది వదిలిపోతుంది చెట్టు, అందుకని తీసేద్దాం అనుకుంటున్నాను. కొన్ని ఉన్నాయి, అవి కట్ చేసేద్దాం, హార్వెస్ట్ చేద్దాం. చూడండి చాలా చిన్నవి వస్తున్నాయి, ఎందుకో తెలియటం లేదు. నా చెట్టు సైజే అంతా అనుకుంటా. ఒక కొమ్మకి పెద్దది వస్తుంది, కొమ్మకి చిన్నది వస్తుంది. ఇదిగోండి చూడండి, ఇది మళ్ళీ అదే చెట్టు, కానీ ఎందుకో వడిలిపోయింది. మొక్క తీసేద్దాం అనుకుంటున్నాను, కట్ చేసేస్తాను. ఇంకా కొన్ని వంకాయ మొక్కలు ఉన్నాయి చూడండి. ఇదిగోండి ఇవన్నీ వస్తున్నాయి చూడండి. ఇదిగోండి వైట్ వంకాయ, ఇదొకటి. ఎందుకండి కొత్త మొక్కలు వేసాను చిన్నవి, ఇంకా వైట్ కలరు వంకాయలు. ఇవే కాదు, ముందు ఆకులు తెంపేసుకుంటే మనకు కాయలు కనిపిస్తాయి. ఇవ్వండి చూసారా అంత హెల్తీగా వస్తుంది. ఇదొకటి. మొత్తం ఈ చెట్టుకి 5 ఉన్నాయి. ఇవ్వండి ఈ చెట్టుకి కూడా 2 ఉన్నాయి. ఇవ్వండి ఇవ్వండి ఈ చెట్టుకు ఉంది, ఇది తెంపేసుకుందాం. ఇవ్వండి కాయ వైట్ కలర్.
ఓకే, అవి కొన్ని ఇంకా చెట్లకు ఉన్నాయి, ఇవి ఇంకా ఇప్పుడు వస్తున్నాయి. అలాగే కొన్ని టమాటాలు ఉన్నాయి, ఇవి కూడా ఆరవేసేద్దాం. కొన్ని టమాటాస్ ఉన్నాయి ఇక్కడ కూడా, ఇవి కూడా ఆరవేసేద్దాం. చూడండి గుర్తిగా బాగున్నాయి, ఇక్కడ బాగా వచ్చాయి, చాలా హెల్తీగా వచ్చింది మొక్క. చూడండి ఎంత బాగున్నాయి. ఇంకొన్ని ఉన్నాయి, ఇవి కూడా ఆరవేసేద్దాం. మరియు తోటకూర, పాలకూర, చుక్కకూర మూడాట్లో సీడ్స్ వేసాను. ఇవన్నీ చూడండి ఎంత హెల్తీగా వస్తుంది. ఇందులో కూడా చుక్కకూర వస్తుంది, పాలకూర. ఇదండి ఇది విరజాజుల్లోనే వేసాను కదా, చుట్టూను బ్లూమింగ్ స్టార్ట్ అయింది. విరజాజులు సమ్మర్ వచ్చేసింది కదా. రెండు బెండకాయలు మన ఊరు వెళ్ళొచ్చాము, దానివల్ల ఏంటంటే కోయడానికి అవ్వలేదు, ముదిరిపోయి ఇవి ఇంకా సీడ్స్ కోసం వదిలేసాను. ఇవన్నీ సీడ్స్ కోసం చూడండి ఎన్ని ఉన్నాయో, ఇవన్నీ ఇంక వదిలేసుకుంటున్నాను ఇవి. అలాగే ఇవ్వండి తోటకూర చూడండి ఎంత హెల్తీగా వస్తుందో, బాగా వస్తుంది. ఇవన్నీ టమాటాలు అక్కడ కట్ చేశాను కదా, ఇవన్నీ కొన్ని ఉన్నాయి, ఇవి కూడా నెక్స్ట్ టైం హార్వెస్ట్ చేద్దాం. వెయిట్కి చూడండి చిన్న చెట్టు కానీ వెయిట్కి పడిపోతుంది. కర్రీ ఏదో కట్టాలి, కర్రీ పెట్టి కట్టాలి. అలాగే ఇక్కడ వంకాయలు ఉన్నాయి చూడండి, ఇదండి వంకాయలు ఉన్నాయి ఇక్కడ కూడా, వైట్ వంకాయలు. అప్పుడు 2-3 కట్ చేసాం కదా, మళ్ళీ అదే చెట్టుకి బ్లూమ్ వచ్చింది చూడండి. చాలా హెల్తీ పెరుగుతుంది, చిన్న పెస్ట్ కూడా లేదు. అలాగే ఇక్కడ ఒకటి ఉంది. ఇవన్నీ నల్ల వంకాయలు, గుత్తి వంకాయ చూడండి. ఇంకా మొగ్గలతో ఉంది, ఇంక ఇదంతా వస్తుంది ఇప్పుడు. ఇవన్నీ కొత్తగా వేసాను. ఇంకా అటువైపు ఉన్నాయి కొన్ని. గోంగూర చూడండి ఎంత హెల్తీగా వచ్చింది కదా, అదే తెల్ల గోంగూర అండి ఇది. ఫస్ట్ టైము వేసాను ఇవి సీడ్స్, ఎప్పుడు ఎర్ర గోంగూర వేసాను, ఈసారి తెల్ల గోంగూర వచ్చింది సీడ్స్. చూడండి అంత బాగా వచ్చిందో. కొంచెం ఎదుగుతుందేమో అని చూస్తున్నాను, అప్పుడు హార్వెస్ట్ చేస్తాను. చూడండి ఇవి డెకరేషన్ ఫ్లవర్స్, సీడ్సే వేసాను. ఇవి ఆన్లైన్లో తెప్పించాను, సీడ్సే వేసాను, కానీ ఇవి చాలా బాగా వస్తున్నాయి. ఇవి చాలా బాగా వస్తున్నాయి చూడండి. చిన్న చిన్న ఫ్లవర్స్ బాగున్నాయి కదండి. ఇక బ్లూమింగ్ అంత పక్క నుంచి వస్తుంది. స్టెమ్స్ మొక్క అంటే ఇది ఎలాగ ఎదుగుతుందో నాకు అర్థం కావట్లేదు. అంటే పాదులా కట్టాలా ఏంటనేది, మనకు తీగలాగా ఎదుగుతుందో ఏంటో తెలియట్లేదు నాకు, కానీ ఇలా ఉంచాను. ఇంకా ఎదిగినట్టయితే అప్పుడు కడతాను. ఇదంతా బాగున్నాయి కదా చిట్టి చిట్టి ఫ్లవర్స్. ఇదండి ఇవి కూడా సీడ్స్ వేసాను. ఇవి కూడా ఏం ఫ్లవర్స్ వస్తాయి చూడాలి, వెయిట్ చేస్తున్నాను. ఇవి బ్లూమింగ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను, వీటి కోసం. ఇవి కూడా ఇవి ఏం ఫ్లవర్స్ తెలియటం లేదు. ఇవి కూడా వీటి బ్లూమింగ్ ఇంకా రాలేదు, వీటి కోసం వెయిట్ చేస్తున్నాను. చిక్కుడుకాయ పాదు ఇది కూడా వేసాను. ఇక్కడ కొన్ని టమాటాస్ ఉన్నాయి. ఎందుకంటే సన్నజాజులు వేసాను, సెంటి జాజులు, సన్నజాజులు. ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి, కానీ ఇవి వదిలేసాను సీడ్స్ కోసం. ఫస్ట్ టైం వచ్చాయి కదా అని మొక్క వడిలిపోయింది. ఇంకా చూడండి సీడ్స్ కోసం అని వదిలేసాను. ఇవి గుత్తి వంకాయలు బాగున్నాయి, ఇవి సీడ్స్ కోసం ఉంచేసాను. ఇంకోటి ఉంది, అది కూడా ఆరేసాను. ఎల్లో కలర్ వచ్చాయి కదా, ఎండలో పెట్టుకొని మన సీడ్స్ కలెక్ట్ చేసుకుందాం. ఇంకా హెల్తీగా వస్తుంది మొక్క అంతా. ఇది పారిజాతం చెట్టు అండి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. కొన్ని ఉన్నాయి ఇవి కూడా. ఇవి కిందన పడిన ఫ్లవర్సే తీసుకోవాలండి, చెట్టుకి తెంపుకోకూడదు. ఇవన్నీ ఇన్ని వచ్చాయి చూడండి. మొక్క ఎంత హెల్తీగా వచ్చింది చూడండి. నర్సరీలో తీసుకున్నాను ఇది కూడా.
చాలా బాగా వచ్చింది. చిక్కుడుకాయ మొక్క, ఇది చిక్కుడుకాయ బొరబాటి, ఇది గోరు చిక్కుడు అనుకుంటా. చిక్కుడులో 2-3 రకాలు వేశాను. ఇదో చిక్కుడండి, ఇందులో వేసుకున్నాను. ఇది రాధా మనోహరం, ఇది కూడా హెల్తీగా పెరుగుతుంది. చూడండి, ఇందులో ఒక వంకాయ కూడా ఉంది, వేసుకున్నాను. చూడండి, మనకి పురుగులు ఇలా పెట్టేస్తాయి. మనం చూసుకుంటూ ప్రూనింగ్ చేసి చూసిన వెంటనే తీసేసుకుంటే మనకి మొక్కకి ఎఫెక్ట్ అవ్వకుండా వస్తుంది. మొక్క హెల్తీగా పెరుగుతుంది. ఇంకెక్కడైనా ఉన్నాయేమో చూస్తున్నాను నేను. చాలా బాగా హెల్తీ. చూడండి, ఇందులో మిర్చి సీడ్స్ వేసాను. మిర్చి, కాకర, బీరకాయ వేసాను. బీరకాయలు, కాకర, చిక్కుడుకాయలు వస్తే నేను నాటేసుకున్నాను. ఆల్రెడీ తీసాను. మిర్చి ఉంది, ఇవి కూడా నాటుకోవాలి. ఇదిగోండి, కొన్ని ఇందులో వంకాయలు ఉన్నాయి. ఇదిగోండి చిక్కుడుకాయలు, ఇవి ఇందులో వేసాను. అందులో వచ్చినవన్నీ సీడ్స్ అన్నీ ఇందులో వేసాను. మొన్న అరకు వెళ్ళినప్పుడు ఇది తెచ్చారు. మా చెల్లిని మా పాప అరకు వెళ్ళినప్పుడు తెచ్చారు. ఇది హెల్తీగా పెరుగుతుంది. చనిపోతుందేమో అనుకున్నాను, కానీ బాగా హెల్తీగా వచ్చేసింది. ఇది కూడా మన సీడ్స్ కోసం కలెక్ట్ చేయడానికి ఉంచాను. చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుందో. ఇదండి బీరకాయ, అక్కడ అందులో సీడ్స్ వేసాను కదా, అందులో తీసి ఇందులో నాటాను. చూడండి, బీరకాయ వేసాను. 1, 2, 3 మొక్కలు పెట్టుకున్నాను నేను. ఇందులో ఒకటి పెట్టుకున్నాను. ఎంత హెల్తీగా పెరుగుతుందో. వేసి 1 వీక్ అవుతుంది అనుకుంటా. చూడండి ఎంత హెల్తీగా వచ్చిందో. ఇందులో కూడా ఒక చిక్కుడు మొక్క పెట్టాను. ఇందులో ఒక బొరబటి పెట్టాను. చూడండి, దీనికి ఎక్కించుకుందాం. ఇలాగా ఈ రింగు దీనికే కట్టాను. మనం ఎక్కించుకోవడానికి బాగుంటుంది కదా. బాటసాలకి మా తమ్ముడాల బర్త్డేకి ఫంక్షన్కి పెట్టిన డెకరేషన్ ఇలా యూజ్ చేశాను. ఇది కూడా అప్పుడు హార్వెస్ట్ చేశాను కదండి. మళ్ళీ మొక్క అంతా మళ్ళీ కాయకపోతే కొంచెం మందులు అవి పెట్టి వేపపిండి, బోన్వీలు అన్నీ ఇచ్చుకున్నాను. గుడ్లు తొక్కలు ఇచ్చాను. మళ్ళీ ప్రూనింగ్ చేశాను మొక్క అంతా. మళ్ళీ చూడండి, ఇప్పుడు మళ్ళీ ఎంత హెల్తీగా వచ్చిందో. మళ్ళీ పువ్వు చూడండి ఎంత బాగా వస్తుందో. ఇదండి, కాయతో పాటు వచ్చేస్తుంది. దీనికి పాలినేషన్ మనం ఇలా చేసుకుంటే కాయ నిలబడుతుంది. మనం పాలినేషన్ ఇలా చేసుకోవాలి. చేసుకుంటే మనకి కాయ ఇలా నిలబడుతుంది. ఇలా మనం చేసామనుకోండి కాయ నిలబడుతుంది. ఇంకోటి వచ్చింది, దానికి కూడా చేద్దాం. చూసిన వెంటనే మనం చేసుకోవాలి. జస్ట్ ఇలా టచ్ చేస్తే చాలండి, పాలినేషన్ కాయ అయిపోతుంది మనకి. ఎందుకండి చిన్న పింజలతో వస్తుంది. చూడండి మొక్క అంత హెల్తీగా వస్తుంది. మళ్ళీని చూడండి, ఇంకా అటువైపు చూడమ్మా. అక్కడ కూడా అంటే మొగ్గతో చాలా బాగా వచ్చేసింది. చూడండి, లోటస్ సీడ్ వేసాను, మొక్క వచ్చేస్తుంది. చూసారా, నేను ఇదంతా పెద్దదయ్యాక నేను టబ్లో వేసుకుంటాను. వేసుకున్నాక మళ్ళీ మీకు వీడియో అప్లోడ్ చేస్తాను. చూడండి, కనకాంబరాలు హార్వెస్ట్ చేశాను కదా శివరాత్రికి, మళ్ళీ వచ్చాయి. ఇదిగోండి, నేను తలలో పెట్టుకున్నాను. చూడండి, ఒక మూర అయ్యి ఉంటాయి పెట్టుకున్నాను. ఆల్రెడీ 2 సార్లు దేవుడికి పెట్టాను. మళ్ళీ వస్తే మళ్ళీ దేవుడికి పెడతాను. పండగని నేను పెట్టుకున్నాను. ఇవ్వండి, ఈరోజు హార్వెస్ట్ చేశాను. చూడండి, కొన్ని పువ్వులు, కొన్ని వంకాయలు, కొన్ని టమాటోస్ హార్వెస్ట్ చేశాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.